అప్పుడు కృంగి ఉన్న నిన్ను లేవనెత్తుదంట. నా పని అయిపోయింది, ఈ జబ్బు వచ్చేసింది, ఈ రోగం వచ్చేసింది, అప్పులు పోలి ఇంకా జన్మలో నేను బ్లెస్ అవ్వను, నేను ఇంక ఇంతే నా పరిస్థితి అనుకుంటే దేవుని వాక్యం చెప్తుంది, ఈరోజు ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో ఒక్కళ్ళు కూడా మీ కృంగిపోయిన పరిస్థితిలో ఉండరు. హల్లెలూయా. ఎవరైనా ఆశీర్వదించబడ్డారా? నువ్వు భవిష్యత్తులో ఉన్నావు. లేదు, ఇంకా ఆశీర్వదించబడలేదా? నీ కృంగిపోయిన పరిస్థితి టెంపరరీ. ఎప్పుడైతే నీ భవిష్యత్తు తెలుసుకుంటావో నీ కృంగిపోయిన పరిస్థితి టెంపరరీ. నీ గడ్డుతనము, నీ దరిద్రము, నీ వ్యాధి, నీ రోగము, నీ బాధ టెంపరరీ. హల్లెలూయా. అందుకే పౌలు ఒక మాట అంటాడు తిమోతితోటి, ఈ ప్రవచనములను తీసుకొని యుద్ధము చేయమంటాడు. వార్ఫేర్, టేక్ దిస్ ప్రాఫెసీస్, టేక్ యువర్ ఫ్యూచర్ అండ్ ఫైట్ విత్ ద ప్రజెంట్ క్రైసిస్. హల్లెలూయా. నీ మీద చెప్పబడిన ప్రవచనములు తీసుకొని మంచి పోరాటము పోరాడు అంటాడు. పౌలు అంటాడు, నేను మంచి పోరాటం పోరాడాను. ఆ పోరాడాడు దేవుడు తనకి కలుగు చేసిన భవిష్యత్